ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా యేసుని సంరక్షణ. పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థనా ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. చెట్లు నాణ్యము ప్రార్థనా యేసుని సందర్శన. పరమ కరించగా పరమ తండ్రి కౌగిలిను స్వరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కిలించును. స్వరము ఎత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరమునెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థనా యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. తండ్రి అని నే పిలువగా తనయుడాని పలుకును. తండ్రి అని నే పిలువగా తనయుడాని పలుకును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థనా యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన మోకరించి ప్రార్థించగా సమీపముగా చేయును. మోకరించి ప్రార్థించగా సమీపముగా చేయును. మనములెల్లా మన్నించును. మహిమతో నలంకరించును. మనములెల్లా మన్నించును. మహిమతో అలంకరించును. ప్రార్థనా యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. కుటుంబముతో ప్రార్థించగా కుదువ ఏమీయు లేకుండును. కుటుంబముతో ప్రార్థించగా కుదువ ఏమీయు లేకుండును. ఐక్యతలో నివసించును. శాశ్వత జీవము అచటుండును. ఐక్యతలో నివసించును. శాశ్వత జీవము అచటుండును. ప్రార్థనా యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. సంగముగాను ప్రార్థించగా సంగముగాను ప్రార్థించగా కూడిన చోటు కంపించును. పరిశుద్ధాత్ముడు దిగువచ్చును. ఆత్మవరములతో నింపును. పరిశుద్ధాత్ముడు దిగువచ్చును. ఆత్మవరములతో నింపును. ప్రార్థనా యేసుని సందర్శన. పరమ తండ్రితో సంభాషణ. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. కోట్లు ధాన్యముతో నింపును.
కొత్త పానము తాగించును, కోట్లు ధాన్యముతో నింపును, కొత్త పానము త్రాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును, ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును, యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును, యేసు రూపము నాకిచ్చును, యేసు రాజ్యము నన్ను చేర్చును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. వందాలండి. పాట మన కొరకు పాడిన సోదరి మనల్ని బట్టి వందనాలు. ఆ పాట యొక్క అర్థం మనందరికీ తెలుసు. అలాగే మనం ఇప్పుడు ప్రార్థన ప్రార్థన గురించిన మెసేజ్ ఇప్పుడు మాలిని అక్క ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని మాలిని అక్కకు అప్పగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, ఈ అవకాశాన్ని మాకందరికి ఇచ్చినందుకు నీకు ఎన్నో స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం లేక చాలామంది కష్టపడుతున్నారు నాయన. వాక్యం లేకుండా కరువులో ఉన్నారు, కానీ మాకు సమృద్ధిగా వాక్యం ఇస్తున్నారు, ప్రార్థనిస్తున్నారు. స్తోత్రం నాయన. ప్రార్థన గురించి చెప్పమన్నారు ఆయన. ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు. ఇస్తారు ప్రేయర్ వారియర్స్కి నేను ప్రేయర్ గురించి ఎలా చెప్పాలని ఆలోచించాను, కానీ మీరే నడిపించారు. తెలిసిన విషయాలే కానీ అన్ని సిస్టమేటిక్గా తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను ప్రిపేర్ అయ్యాను. అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. చెప్తున్న వాక్యము మీరే ఊరగా ఉండి నన్ను వాడుకోండి. చెప్తున్న వాక్యం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వాళ్ళ హృదయాలు గుచ్చుకునేలాగా మీరు చేయండి. దానికి అనుగుణంగానే మేము ప్రవర్తించేలాగా జీవితాంతం మాకు మీ కృపను అనుగ్రహించండి. వాక్యం చెప్తుండగా ఆది అంతం మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు పేరట అద్వయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కేజీఆర్ ఫోన్ చేసి అక్క ప్రార్థన గురించి చెప్పాలా అనే లోపల నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే మన వ్యవస్థ పేరే ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్. అంటే ఎంత ప్రార్థనలో ఉన్నారో అర్థమైపోతుంది మనకు పేరులో. ఇట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పగలనబ్బా అనుకున్నాను. అయినా కూడా ప్రార్థన చేస్తే నాకు ఏమనిపించిందంటే ప్రశ్న జవాబు రూపంలో చెప్పాలనిపించింది. దేవుడు అలా నడిపించాడు. అప్పుడు నేను కొన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నా. ఆ ప్రశ్నలకి జవాబు బైబిల్లోనే ఉన్నాయి మనకు. సో మీకు అలా నేను వివరిస్తాను. ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు బైబిల్ ద్వారా మీ ముందు పెడతాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏమో చూసుకుందాం మనం. ప్రార్థన అంటే మనస్సుని మేధస్సుని ఉపయోగించి దేవునితో సంభాషించుట. బాగా అర్థం చేసుకోండి. ప్రార్థన అంటే మనస్సును మేధస్సును రెండిటిని ఉపయోగించి దేవునితో సంభాషించుట.
సార్ ఇక్కడ మనసు అంటే ఏంటంటే, మనసులో మనకి ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది. సో మనసు లేకుండా మనం ప్రార్థన చేయలేము. సో మనసులో ఏముండాలంటే గాఢమైన లోతైన విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం ప్రార్థన చేయగలం. తర్వాత మేధస్సు అన్నారు. మేధస్సు అంటే ఏంటంటే తెలివి, జ్ఞానం. ఈ మేధస్సు దేని గురించి మనకు ఉండాలంటే బైబిల్ గురించి ఉండాలి. బైబిల్ గురించిన మేధస్సు, బైబిల్ గురించిన తెలివి, బైబిల్ గురించిన జ్ఞానము, ఈ రెండింటిని జోడిస్తే దేవునితో సంభాషణ చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రార్థన అని పిలుస్తున్నాం. ఉదాహరణ చెప్తాను అనుకోండి. మీ కొడుకుకి ఉద్యోగం కావాలి, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తారు ప్రార్థన? మనసు, పూర్తి మనస్సుతో సాగరపడి ప్రార్థన చేస్తారు. మరి మేధస్సు కూడా ఉపయోగించాలి కదా. ఎలా ఉపయోగిస్తారు? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు యేసయ్య, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. సో బైబిల్ కొటేషన్ కోట్ చేసి మనం అడుగుతున్నాం అనమాట, మేధస్సును ఉపయోగించి. తప్పనిసరిగా ఇట్లాంటి ప్రార్థనకు దేవుడు మనకు జవాబిస్తాడు. సో అందుకనే ప్రార్థన అంటే ఏంటి, పండితులు ఏమని చెప్పారంటే ప్రార్థన అంటే మనసును ఉపయోగించాలి, మేధస్సును ఉపయోగించాలి. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని వాక్యాల్ని కంటత చేసుకోవాలండి. ప్రార్థనకు నేను చెప్తాను కొన్ని ప్రార్థనకు సంబంధించిన వాక్యాల్ని బైహార్ట్ చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యాలని చెప్పుతూ మనం దేవుని దగ్గర సాగిలపడాలి. అప్పుడు అది ఆత్మతో సత్యంతో చేసిన ప్రార్థనలాగా ఉంటుంది. సో ప్రార్థన అంటే ఇదన్నమాట, మనస్సుతో మేధస్సును ఉపయోగించి దేవునితో సంభాషించుట. ఇంగ్లీష్లో చెప్పుకుంటే కమ్యూనికేషన్ విత్ సోల్ అండ్ మైండ్ అన్నారు. కమ్యూనికేషన్ విత్ సోల్ అండ్ మైండ్. మరి ఇందులో ఏమేమి ఉంటుంది? ఈ ప్రార్థన వైఖరి ఏంటి? ప్రార్థన వైఖరి ఏంటి అని మనం చూసుకుంటే వేడుకొనుట, స్తుతించుట, అభ్యర్థించుట, సాగిలపడుట, విన్నవించుకొనుట, ఒప్పుకోలు, ఏడవడము, ఆత్మకుమ్మరింపు, కృతజ్ఞత, మ్రొక్కుట, ఆశ్రయించుట, ఇవన్నీ కలిపితే ప్రార్థన అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఈ వైఖరులు, ప్రార్థనలోని వైఖరులు, యాటిట్యూడ్స్ అంటారు ఇంగ్లీష్లో. సో వేడుకొనాలి, స్తుతించాలి, అభ్యర్థించాలి, సాగిలపడాలి, విన్నవించుకోవాలి, ఒప్పుకోలు ఉండాలి, పాపపు ఒప్పుకోలు ఉండాలి, ఏడవడం ఉంటుంది, ఆత్మకుమ్మరింపు ఉంటుంది, కృతజ్ఞత ఉంటుంది, మొక్కుకుంటాము. నాయన ఇది వస్తే నేను నీ గుడికి ఇది చేస్తాను, అది చేస్తాను, మొక్కుకుంటారు కొందరు. తర్వాత ఆశ్రయించుట. మనం ఎప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే కేవలం దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇంకెవరిని ఆశ్రయించడానికి వీల్లేదు. ఇట్లాంటి ప్రార్థన ఎక్కువ మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో కనిపించదు, పాత నిబంధనలో ఎక్కువ కనిపించదు, కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువగా కనిపిస్తుంది. పాత నిబంధనలో దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రార్థన చేశారు, తర్వాత ప్రవక్తలు ప్రార్థన చేశారు ఎక్కువగా. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. చదువు రాని వాళ్ళు కూడా ప్రార్థన చేశారు ఇక్కడ నూతన నిబంధనలు. అది తర్వాత చూద్దాం మనం ఎలా చేశారు ఏంటి అని. సో ప్రార్థనకు పాత నిబంధనలో కొత్త నిబంధనలో రెండింటిలో కూడా చాలా ప్రాధాన్యత ఉంది, దాన్ని గుర్తించాలి మనం. సో ప్రార్థన అంటే ఒకటి చూసాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రార్థన అంటే ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి చూసాం. రెండవది, ప్రార్థన ఎప్పుడు మొదలైంది? ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడు మొదలైందో చెప్పగలరా? ప్రార్థన మొదలైంది ఆదికాండం 4:26 కదా, అంతేనా? నోవాకు షేతు పుట్టెను, షేతుకు ఏనోషు పుట్టెను, అప్పటి నుండి ప్రార్థన మొదలయ్యను అని మనకు ఆదికాండం 4:26లో ఉన్నది. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. మనకు బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో ఫస్ట్ రాసిన గ్రంథం ఏంటి? యోబు గ్రంథం. మరి యోబు ప్రార్థించలేదా? మరి యోబు ప్రార్థించినప్పుడు అప్పుడు యోబు ప్రార్థన ఫస్ట్ అవ్వాలి కదా. చూడండి ఒకసారి యోబు 16:17. యోబు గ్రంథము 16:17. వచ్చిందా? నన్ను చదవమంటారా? ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడినది, నా కనురెప్పల మీద మరణాంధకారము వెలుగుతున్నది. ప్రార్థనలు ఉంటాయి చూడమ్మా.
నా మొరకు విరామము కలుగుతుండునుగాక. ఆ, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షము పరమందున్నాడు. 16 16 16 16 17 నా అవునండి. ఆ, చూడండి 16 17 ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉంది. అంటే ప్రార్థన చేసినట్టే కదా. మరి ప్రార్థన చేసినట్టే యోబు ఉన్నప్పుడు మనకి ఎందుకు ఫస్ట్ ప్రార్థన అని ఇక్కడ వచ్చింది అంటే ఇది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అండి. ఏనోషు పుట్టినప్పుడు సంతాన అభివృద్ధి జరుగుతున్నప్పుడు కృతజ్ఞతతో ప్రార్థన చేశారు కాబట్టి ఆ ప్రార్థన గురించి మోషే అలా చెప్పాడు. మరి యోబు ప్రార్థన ఏంటంటే బాధపడినప్పుడు చేశాడు. సో బాధపడినప్పుడు చేసిన మొదటి ప్రార్థన ఏమో యోబు ప్రార్థన, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు చేసిన మొదటి ప్రార్థన ఏమో 4:26. అలా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ప్రార్థన ఎప్పుడో తెలుసా? ప్రకటన 21:2 లాస్ట్ ప్రార్థన. లాస్ట్ ప్రార్థన 21, ప్రకటన 21:2 అది లాస్ట్. నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. లాస్ట్ వచ్చేసేయండి 21, 22, 21, 22, 21 ప్రకటన ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమెన్. అది లాస్ట్ ప్రార్థన. సో ఫస్ట్ ప్రార్థన ఆదికాండం 4:26 అది కృతజ్ఞతతో చేసింది, బాధతో చేసింది. యోబు 16:17. లాస్ట్ ప్రార్థన ఏమో ప్రకటన 22:2. ఇది రెండవ ప్రశ్న. మొట్టమొదటి ప్రార్థన అంటే ఏమో చూసుకున్నాము. రెండవ ప్రశ్న ప్రార్థన ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయిందో చూసాము. మూడవది ప్రార్థన ఎవరికి ప్రార్థించాలి అని ఉంది. హూమ్ టు ప్రే, ఎవరికి ప్రార్థించాలంటే యోహాను 16:23. యోహాను 16:23 నేను చదువుతాను చూడండి. మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు దొరుకుతుంది. సో మనం ఎవరి పేరట ప్రార్థన చేయాలంటే తండ్రిని నా పేరట ఏమడిగినను ఇస్తాను అన్నాడు. అట్లాగే యోహాను 4:24 కూడా చూడండి. యోహాను 4:24. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడని. సో ఎవరికి ప్రార్థన చేయాలి అంటే దేవునికి, పరిశుద్ధాత్ముడికి, యెహోవాకు, యేసు ద్వారా మనం ప్రార్థన చేయాలి అని చూపిస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేయాలి. తర్వాత నెక్స్ట్ 4th క్వశ్చన్ ఏంటి? ఎవరు ప్రార్థించారు? ఎవరెవరు ప్రార్థించారంటే బైబిల్లో ఉన్న విశ్వాసులందరూ ప్రార్థించారండి. కానీ ప్రార్థనా విధానం మారిపోయి ఉంటుంది, కానీ అందరూ ప్రార్థించారు. ఒక భక్తుడు అంటారు బైబిల్లో 221 ప్రార్థనలు ఉన్నాయట. 221 ప్రార్థనలు ఉన్నాయట. యెహోవా దేవుడు ఆలకించిన ప్రార్థనలు. ఈ 221 మనం చూడలేమని కొన్ని ఎగ్జాంపుల్స్గా మీకు ఇస్తాను. కొన్ని ఆదికాండం 21:33 అబ్రహాం చేసిన ప్రార్థన. ఆదికాండము 21:33 అబ్రహాము బెయేర్షెబాలో ఒక తులసి వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. చాలు. సో అబ్రహాం చేసిన ప్రార్థన. ఇవే కాకుండా అబ్రహాము చెక్కని రాళ్లతో బలిపీఠం కట్టి బలి అర్పించి కూడా ప్రార్థన చేశాడండి అబ్రహాము. తర్వాత న్యాయాధిపతులు 1:1 కూడా మనం అన్నీ చూస్తూ వెళ్ళలేము. మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత మీరు పర్సనల్గా అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే టైం మళ్ళీ మనం చూసుకోవాలి అందుకని. సో న్యాయాధిపతులు 1:1 కూడా మంచి చెప్పండి. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. చాలు.
కీర్తన 5:3 చదువుతారు ఎవరన్నా? కీర్తన 5:3. యెహోవా యెహోవా ఉదయమున నా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చూసారా, దావీదు చేసినంత చక్కటి ప్రార్థన ఏ భక్తులు చేయలేదేమోనండి. అంతరాంతరాల నుంచి, మనస్సులో నుంచి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. మంచి చేసినా చేశాడు, తాను చెడు చేసినా పాపం చేసినా చేశాడు. ఏ సందర్భంలోనైనా దేవుని యందు మొక్కి ప్రార్థన చేశాడు. అట్లాగే దావీదుకి 21:2 చూడండి. 21:2. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుకున్నావు. చూడండి, సో ప్రార్థనని ఆయన అంగీకరిస్తున్నాడని కూడా ఆయనకు తెలిసిపోయింది. మనకు తెలిసిపోతుంది మన ప్రార్థన అంగీకరించాడని, మన విన్నపములు విన్నాడని బాగా తెలిసిపోతుంది. అట్లాగే మీరు హిజ్కియా కూడా తెలుసు, తీయకండి. హిజ్కియా కూడా అంతే చూడండి. ఆయుష్ కోసం ప్రార్థన చేశాడు. గోడవైపు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. ఆయనకు ఆయుష్ 10 ఏళ్ళు పెరిగింది. తర్వాత 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం, ఇది నోట్ చేసుకోండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము నోట్ చేసుకోండి. ఇదేంటంటే దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం, ఇది పూర్తిగా చదవండి. ఎవరెవరికి ఎలా చేశాడో ప్రార్థన తెలుస్తుంది. ఇందులో కేవలం నేను కొన్ని వచనాలు మాత్రమే మిమ్మల్ని అడుగుతాను చదవమని. అదేంటంటే 6:32. 6:32. మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి వినేవారే దూర నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు. చూసారా, ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు? మన కోసం ప్రార్థిస్తున్నాడు సొలొమోను. ఏమని ప్రార్థిస్తున్నాడు? తప్పనిసరిగా ఇతరులు, ఇజ్రాయిల్ కాని వారి కోసం ప్రార్థించమని అడుగుతున్నాడు. ఎంత చక్కటి మనస్సు సొలొమోనుకి దేవుడు ఇచ్చాడో ఒకసారిగా గమనించండి. 6:32, 33. ఆ తర్వాత అదంతా చదవండి, మీకు తెలుస్తుంది. ఇతరుల కోసము ఆ కాలంలోనే ప్రార్థించాడు. రాజుల కోసము, రాణుల కోసము, ఇతరులు అంటే ఇజ్రాయిల్ కాని వారి కోసం కూడా ప్రార్థించారు. సో మనం కూడా మన ప్రార్థనలో అన్యుల కోసం ప్రార్థించాలి. వాళ్ళు తొందరగా దేవుణ్ణి గుర్తించేలాగా ప్రార్థించాలి. ఇటీవల కాలంలో వాళ్ళ యొక్క పద్ధతులన్నీ చాలా వేరైపోతున్నాయి. క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, గుడుల్ని పడగొడుతున్నారు. అందుకే మన ప్రార్థనలో తప్పనిసరిగా అన్యుల కోసం ప్రార్థించాలి. తర్వాత చివరిగా లూకా 22:44. లూకా 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువుల ఆయన. చూసారా, చివరికి యేసయ్య కూడా ప్రార్థించాడు. యేసయ్య పలుమార్లు ప్రార్థించాడు. మనకు బైబిల్ చదువుతుంటే తెలుస్తుంది. గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఎప్పుడు ప్రార్థించేవాడని. దాన్నంతా ఇప్పుడిప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రిజర్వ్ చేశారు. ఆయన కూర్చునే చెట్టుని ప్రిజర్వ్ చేశారు. ఆ చెట్టు కింద కూర్చొని ఎప్పుడు ప్రార్థించేవారంట యేసయ్య. అది ఎంత బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారంటే అంత బాగా రాత్రులంతా ప్రార్థనలో ఉండేవాడని కూడా మనకు బైబిల్లో ఉంది. సో ప్రార్థన యొక్క ఎవరు ప్రార్థించారంటే అందరూ ప్రార్థించారు. అందరితో పాటు యేసయ్య కూడా ప్రార్థించాడు. తర్వాత ఇది 4వ క్వశ్చన్. మొట్టమొదటి ప్రార్థన అంటే ఏమో చూసాము, ఎప్పుడు మొదలైందో చూసాము, ఎవరికి ప్రార్థించాలో చూసాము, ఎవరెవరు ప్రార్థించారో చూసాము. 221 ప్రార్థనలు ఉన్నాయి, కానీ కొన్ని మనం చూసాము. 5వ క్వశ్చన్ ఎప్పుడు ప్రార్థించాలి? 5వ క్వశ్చన్ నేను ఓన్లీ మీకు రెఫరెన్స్లు ఇస్తాను, తర్వాత చదువుకోండి. మొట్టమొదటిది మార్కు 1:35. పెందల కడనే మార్కు 1:35 అంటే పొద్దున్నే లేచి ప్రార్థించాలి. రెండవది అపోస్తల కార్యములు 3:1 ఆఫ్టర్నూన్ మధ్యాహ్న వేళ ప్రార్థించాలి. తర్వాత మూడవది లూకా 6:12 రాత్రి సమయంలో ప్రార్థించాలి. తర్వాత యాకోబు 5:13 శ్రమలలో ప్రార్థించాలి. యాకోబు 5:13 శ్రమలలో ప్రార్థించాలి. తర్వాత యాకోబు 5:14 అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థించాలి. యాకోబు 5:14 అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థించాలి.
లూకా 18:1. నెక్స్ట్, నిత్యము ప్రార్థించాలి. నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. లాస్ట్ది మొదటి తెస్సలోనికైలు 5:15. ఎడతెగక ప్రార్థించాలి. ఎడతెగక ఎంత బాగా చెప్పారు చూడండి. అది వాక్యరీత్యానే మనం తెలుసుకుంటున్నాము. పెందలకడ, మధ్యాహ్నం వేళ, రాత్రి సమయంలో, శ్రమలలో, అనారోగ్యం వచ్చినప్పుడు నిత్యము ఎడతెగక. 8 ఉన్నాయి పాయింట్స్. ఇలా ప్రార్థించాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ ప్రార్థించాలి? ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి? సరే, 5th క్వశ్చన్. 6th క్వశ్చన్, ఎక్కడ ప్రార్థించాలి? దానికి కూడా నేను రెఫరెన్స్ ఇస్తాను, మీరు రాసుకోండి. మత్తయి 6:6. మత్తయి 6:6. గదిలోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థించాలండి. ఇది చాలా చక్కటి ప్రార్థన. మనం ఒంటరిగా ఉండి యేసుతో మాట్లాడటము చాలా మనసుకు చాలా తృప్తినిస్తుందండి ఈ ప్రార్థన. తర్వాత రెండవది మత్తయి 18:20. 2-3 కలిసి. మత్తయి 18:20లో 2-3 కలిసి ప్రార్థించాలి అన్నారు. తర్వాత అపోస్తుల కార్యములు 12:12లో ఇంటిలో అనేకులు కూడి, సంఘముగా కూడి, ఇంటిలో అప్పుడు సంఘాలు లేవు, అందుకే ఇంట్లో కూడి సంఘంగా కూడి ప్రార్థించేవాళ్ళు. ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచుండ్రు అని కూడా మనకు బైబిల్లో ఉన్నది. సో ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించాలి, 2-3 కలిసి ప్రార్థించాలి, అనేకులు సంఘం కలిసి ప్రార్థించాలన్నమాట. మనం ఎక్కడ ప్రార్థించాలంటే దానికి ఆన్సర్ అలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఒకటి, అందులో కీర్తన 34:17. నేను చెప్తాను రెఫరెన్స్లు, మీరు చూసుకోండి. 34:17, నీతిమంతుల ప్రార్థన ఆలకించును. సో ప్రార్థన చేయక ముందు మనం నీతిమంతులమా కాదా అని ఆలోచించుకోవాలి. సో నీతిమంతుల ప్రార్థన కీర్తన 34:17. తర్వాత రెండవది యాకోబు 5:15, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన. మూడవది సామెతలు 15:8, యథార్థవంతుల ప్రార్థన. మనలో యథార్థత ఉంటేనే దేవుడు మన ప్రార్థనను వింటాడు. యథార్థవంతుల ప్రార్థన. నాలుగవది 2వ దినవృత్తాంతములు 7:14. 2వ దినవృత్తాంతములు 7:14, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నేను చేసినట్టు ప్రార్థన ఇంకెవరు చేయరు అని అనుకోకండి. నిజమే, ప్రార్థన చేయడం ఒక వరమే. కొంతమంది ప్రార్థన చాలా చక్కగా చేస్తారు, వినాలనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తుంటే బోరు కొడుతుంది అన్న వాళ్ళు కూడా నేను విన్నాను. ఇవన్నీ ఏవి ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. తర్వాత యోహాను 15:7. యోహాను 15:7, ఆయన యందు నిలిచి మనం ప్రార్థించాలి. ఆయన యందు నిలిచి అంటే విశ్వాసములో నిలిచి మనం ఆయనతో ప్రార్థించాలి. విశ్వాసం లేకుండా ఆయన ఎదుట ప్రార్థించడానికి వీలు లేదు. తర్వాత యెషయా 66:13. యెషయా 66:13, తల్లి ఆదరించున్నట్లు ఆయన ఆదరించు ప్రార్థనలు. తల్లి ఆదరించున్నట్లు. తల్లి అయినా నిన్ను మరచును కానీ నేను నిన్ను మరవనని మనకు ఒక కొటేషన్ ఉన్నది బైబిల్లో. సో తల్లి అయినా మరుస్తుంది, తల్లి అయినా వదిలేస్తుంది పిల్లల్ని. ఈ కాలం తల్లులు పిల్లల్ని వదిలేసే పోతున్నారండి. ఈ కాలం భర్తను వదిలేస్తున్నారు, భార్య భర్తను వదిలేస్తుంది, భర్త భార్యను పిల్లల్ని వదిలేస్తున్నారండి. ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు, బస్ స్టాండర్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటివన్నీ దేవుడు ముందే ఊహించడానికి తల్లి అయినా నిన్ను మరచును కానీ నేను నిన్ను మరవను అని చెప్పాడంట. సో ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అంటే ఎంత క్లియర్గా మనకు బైబిల్లో ఉంది. నీతిమంతులై ఉండాలా, విశ్వాసరహితంగా ప్రార్థించాలా, యథార్థంగా ప్రార్థించాలా, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలా, తల్లి ఆదరించినట్లు ఆయన ఆదరిస్తారన్న విశ్వాసంతో మనం ప్రార్థించాలి. తర్వాత నెక్స్ట్ 8వ క్వశ్చన్, ప్రార్థన భంగిమ, పోస్చర్. ప్రార్థన భంగిమ అంటే పోస్చర్. ఏ పోస్చర్లో మనం ప్రార్థించాలి అనేది మనకు బైబిల్లో క్లియర్గా ఉన్నదండి. ఎఫెసీ 3:14. ఎఫెసీ
3:14 మోకాళ్ళుని, చక్కటి ప్రార్థన, మోకాళ్ళుని ప్రార్థించాలి. అందుకని నా మోకాళ్ళు ఒంటె మోకాళ్ళలాగా అయిపోయాయి అంటాడు భక్తుడు నూతన నిబంధనలో. అంతగా ప్రార్థించాడు అనమాట. రెండవది 1 తిమోతి 2:8. 1 తిమోతి 2:8 చేతులెత్తి ప్రార్థించాలి. ఇది ఎక్కువగా యూదులు ఫాలో అవుతారండి, చేతులెత్తి ప్రార్థిస్తారు. 1 తిమోతి 2:8 చేతులెత్తి ప్రార్థించాలి. మూడవది కీర్తన 121:1. కీర్తన 121:1 కన్నులెత్తి, ఆకాశము వైపు కన్నులెత్తి ఇది కూడా యూదులు ఎక్కువగా చేస్తారు. ఇట్లా ముఖం ఎత్తి కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ, ఎందుకంటే ఆకాశం ఆయన ఏంటి, ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠం అని అందుకని ఆకాశం ఆయన సింహాసనం, దేవాది దేవుని సింహాసనం కాబట్టి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తారు. నెహెమ్యా 1:4 కూర్చొని ప్రార్థించాడు. నెహెమ్యా 1:4 కూర్చొని ప్రార్థించాడు. ఈయన గురించి నేను కొంచెము చరిత్ర చదివానండి. నెహెమ్యా దేవాలయం యొక్క కాంపౌండ్ వాళ్ళని కట్టాడు, మీకు తెలుసు అనుకుంటామని. కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే దేవునికి, అదే రాజుకు గిన్నె అందించేవాడు. ఈ గిన్నె అందించే ఉద్యోగం నెహెమ్యాకి ఎలా వచ్చింది అన్న విషయాన్ని గురించి చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఉన్నది. మీకు తెలుసు అనుకుంటాను. ఎస్తేర్ అహష్వేరోషుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అహష్వేరోషు చనిపోయిన తర్వాత రాణి అయింది ఎవరంటే ఎస్తేర్. ఆమె ఏం చేసిందంటే ఆ దేశం వాళ్ళని ఎవరిని ఇంపార్టెంట్ ఉద్యోగాల్లో పెట్టలేదండి. ఎందుకంటే మోసగాళ్ళు వాళ్ళందరూ. హామాన్ను చూసాం కదా ఎంత మోసగాడు. సో అందుకని ఆమె అందరినీ తీసివేసి కేవలం యూదుల్ని మాత్రమే ఇంపార్టెంట్ పోస్ట్లో పెట్టిందనమాట. అట్లా నెహెమ్యాని ఇంపార్టెంట్ పోస్ట్లో ఎట్లా పెట్టిందంటే గిన్నె అందించేవాడుగా పెట్టింది. అంత నమ్మకమైన వాడు, అంత విశ్వాసం కలిగిన వాడు. అందుకే అతడు దేవాలయం యొక్క కాంపౌండ్ వాల్స్ని రిపేర్ చేయగలిగాడు. తర్వాత ఎజ్రా 10:1. ఎజ్రా 10:1 సాష్టాంగపడి. రెండవసారి టెంపుల్ కట్టినప్పుడు ఎజ్రా యొక్క పాత్ర ఎక్కువగా ఉందండి. అందుకే ఎజ్రా వీళ్ళకి వాక్యం అంటే ఏంటి, పదాజ్ఞలు అంటే ఏంటి ప్రజలకు తెలియదు. 70 ఏళ్ళు వాళ్ళు బానిసత్వంలో ఉండి, బబులోన్లో బానిసత్వంలో ఉండి రెండవ టెంపుల్ కట్టినప్పుడు అందరూ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు బైబిల్ గురించి. అందుకని లేఖకుడు, ఎజ్రా లేఖకుడు, శాస్త్రి, అందుకని వీళ్ళకి చెప్పగలిగాడు. సో ప్రార్థించినప్పుడు ఎజ్రా ఎలా ప్రార్థించాడంటే సాష్టాంగపడి ప్రార్థించాడు. చాలా కష్టం ఇది. సాష్టాంగం అంటే 8 అంగాలు భూమి మీద తగలాలి, భూమికి తగలాలి, అదే సాష్టాంగము. 8 అంగాలు భూమికి తగలాల, అప్పుడు ప్రార్థించాలన్నమాట. తర్వాత నెక్స్ట్ది నిలువబడి. నెహెమ్యా 9:3. నెహెమ్యా 9:3 నిలువబడి. సో రెండవసారి టెంపుల్ని వాళ్ళు ప్రతిష్ఠ చేసినప్పుడు కుటుంబాలు, తల్లి, తండ్రి, పిల్లలు చేతులెత్తి నిలువబడి ప్రార్థించారంట. అది నిలువబడి అంటే ఒక అర్ధగంట 10 గంట కాదండి, పొద్దున్న నుండి రాత్రి వరకు నిలబడ్డారు. మీరు నెహెమ్యా చదవండి తెలుస్తుంది. చాలా కష్టం అండి. చేతులు కూడా మనం 10 నిమిషాలు ఎత్తే కానీ మనకు నొప్పేస్తాయి, దించేస్తాం. అలా కాదండి, పొద్దున్న నుండి సాయంకాలం వరకు ప్రార్థించారంటే ఎంత భక్తి ఉందో, ఎంత ప్రార్థనా పరులో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. సో అది 8వ క్వశ్చన్. నెక్స్ట్ 9వ క్వశ్చన్కి వెళ్ళిపోతాము. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి ఇవి మాత్రం మనం చూసుకుందాము ఒక్కొక్కటి. ప్రార్థన ఎలా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ ప్రశ్నించింది ఎవరంటే శిష్యులు. యేసయ్య శిష్యుల్ని యేసయ్యని అడిగారు, ప్రార్థన ఎలా చేయాలి మేము అంటే. అప్పుడు మీకు తెలుసు అనుకుంటాను, చాలా ఫేమస్ ప్రార్థన పరలోక ప్రార్థన. దీన్ని యేసయ్య చెప్పిన ప్రార్థన అని ఎవరు అనరు. దీన్ని ఏమంటారంటే పరలోక ప్రార్థన అంటారు. అంటే ఈ ప్రార్థన పరలోకానికి చేరాలి, ప్రేయర్. సో ఒక పండితుడు ఏమనంటే ఈ పరలోక ప్రార్థనని సమీక్షించాడు, ప్రేయర్ అని. పి అంటే ప్రైజ్, స్తుతి. పి అంటే ప్రైజ్, స్తుతి. కీర్తన 22:3 ఉంటుంది ఆ స్తుతి. రెండవది రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము. 1 యోహాను 1:9 ఉంటుంది.
పశ్చాత్తాపం అంటే ఏంటని. 1 యోహాను 1:9. మూడవది అడరేషన్, ఆరాధన. అడరేషన్ అంటే ఆరాధన. కీర్తన 95:7లో ఉంటుంది. కీర్తన 95:7 ఆరాధన. నెక్స్ట్ ఈల్డింగ్, YIELDING, ఈల్డింగ్ అంటే లొంగిపోవుట, లొంగిపోయి దేవునికి ప్రార్థన చేయటం. మా రుణస్థులను క్షమించమని రోమా 12:1లో ఉంటుంది. రుణస్థులను మమ్మల్ని క్షమించినట్టు మా రుణస్థులు క్షమించము అని ఉంటుంది అన్నమాట. ఈల్డింగ్, లొంగిపోవుట. నెక్స్ట్ ఎన్కౌంటర్, ఎన్కౌంటర్, ENCOUNTER, ఎన్కౌంటర్ అంటే ప్రతిదాడి, దుష్టుల నుండి తప్పించును. దేవుడే తప్పిస్తాడు మన దుష్టుల నుండి. ఎంతోమంది దుష్టులు మనకు వ్యతిరేకంగా చాలా చేస్తుంటారు, కానీ మనం తప్పించేది ఎవరంటే దేవుడే తప్పిస్తాడు. చిన్న పనుల్లో కూడా నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు సపోజ్ క్రిస్మస్ చేశామండి. సపోజ్ క్రిస్మస్ నేను వచ్చి స్టార్ట్ చేయలేదు. కాలేజ్ పుట్టినప్పటి నుంచి హాస్టల్లో క్రిస్టియన్ గర్ల్స్ ఎక్కువగా ఉంటారు. మాకు హాస్టల్ ఉంది. హాస్టల్లో 1500 మంది ఉంటే క్రిస్టియన్ గర్ల్స్ 1000 మంది ఉంటారండి. ఈ 1000 మంది అంటే వాళ్ళు డబ్బులు వేసుకొని వాళ్ళే సపోజ్ క్రిస్మస్ చేస్తారు. అట్లా నేనున్నప్పుడు కూడా సపోజ్ క్రిస్మస్ చేశారు. చేస్తే నెక్స్ట్ డే నాకు పేపర్లో ఏం పడిందో తెలుసా అండి? మత ప్రచారం చేస్తున్న ప్రిన్సిపల్ మాలిని పాల్ అని ఇంతలా తాటికాయ అక్షరాలతో పడింది. అది చాలా క్రైమ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి చేయకూడదు. చాలా క్రైమ్ అన్నమాట. నెక్స్ట్ డే మీరు చూడాలి, పొద్దున్నే ఆఫీస్కి పోగానే ఎస్ఎఫ్ఐ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారండి. అందరినీ కూర్చోపెట్టి ఏమండి వచ్చారు అని. నేను పొద్దున్నే పేపర్ చూసా ఇంట్లో. ఏం మేడం మీరు ఇట్లా చేస్తున్నారంటే అన్ని ఫొటోస్ వేసానండి. ప్రతి సంవత్సరం జరిగిన ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, నేను కూడా ఉంటాను అక్కడ. అన్నీ చూపించాను. ఏంటి మేడం ఈ ఫొటోస్ అంటే, ఇదిగో ఈ ప్రిన్సిపల్, ఇదిగో వెనకాల హ్యాపీ క్రిస్మస్ ఉంది చూడండి, ఇదిగో కేక్ కట్ చేశారు, ఇదిగో ఈ ప్రిన్సిపల్ చూడండి కేక్ కట్ చేశారు హ్యాపీ క్రిస్మస్, ఇదిగో ఈ 10 చూపించానండి ఫొటోస్. మరి అప్పుడు రాయింది ఇప్పుడు ఎందుకు రాశారని అడిగాను. అంటే ఏం మాట్లాడలేదు. మళ్ళీ వాళ్ళకి ఒక మాట అన్నా, చూడండి మత ప్రచారం వేరు, సపోజ్ క్రిస్మస్ వేరు. మత ప్రచారం ఎట్లుంటుందో చెప్పాను. ఇది సపోజ్ క్రిస్మస్. సపోజ్ క్రిస్మస్ చేస్తే మత ప్రచారం అని ఎలా వేస్తారండి? తప్పు కదా అది వేయడము. తర్వాత అంతకుముందు వినాయక చవితి జరిగింది. వినాయక చవితికి హాస్టల్ పిల్లలు ఏంటి, వినాయకుడిని కొని 3 రోజులు వినాయకుడికి పూజ చేస్తారు. అప్పుడు రాలేదే, మీరు నన్ను అడగలేదే, మరి ఇప్పుడు ఎందుకు అడిగారు అని అడిగారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది మేము తప్పు చేయలేదని అర్థమైపోయి ఇమీడియట్గా నెక్స్ట్ డే పేపర్లో వేశారు. ఈమె వచ్చి ఏం స్టార్ట్ చేయలేదు, ముందు నుంచి అవన్నీ ఉన్నాయి, అవే జరుగుతున్నాయి, ఇక మీదట ఏవి హాస్టల్లో చేయమని చెప్పారు, ఆమె ఉంటే మాత్రం చేయమని చెప్పారని చెప్పి హాస్టల్లో వేశారు. ఒకవేళ అది వాళ్ళు వేయకుండా ఉండింటే నన్ను అరెస్ట్ చేసేవాళ్ళండి. అరెస్ట్ చేసేవాళ్ళు, ఉద్యోగం పోయేది, పెన్షన్ కూడా వచ్చేది కాదు. అంత సీరియస్ అయిపోయేది అనమాట. సో దేవుడు మనకు ప్రతిదాడి చేశాడు వాడి మీద, ఎన్కౌంటర్, ప్రతిదాడి. లాస్ట్లో ఏంటంటే రిక్వెస్ట్ అంటే మనం రిక్వెస్ట్ చేస్తుంది. ఏమని రిక్వెస్ట్ చేస్తాం దేవుణ్ణి? మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఇదంతా ఎక్కడుందంటే మనకు దేవుడు నేర్పించిన పరలోక ప్రార్థనలో ఉంది. దాన్ని ప్రేయర్ అని నిరూపించారు. వచ్చిందా మీకు ప్రేయర్ అని? ప్రైజ్, రిపెండెన్స్, అడరేషన్, ఈడ్లింగ్, ఎన్కౌంటర్, రిక్వెస్ట్. వచ్చింది కదండి, PRAYER. వచ్చిందా? రాసుకున్నారా? సో ఇది పరలోక ప్రార్థనలోని ఉన్న అర్థము. ఇలా కాకుండా ఇంకా బైబిల్లో కూడా మనకు ప్రార్థనలు ఉన్నాయి. ఎలా చేయాలి ప్రార్థన అనేది? మొట్టమొదటిది రోమా 12:12 చదువుతారా ఎవరన్నా? రోమా 12:12. రోమా 12:12. పట్టుదల కలిగి ప్రార్థించాలని ఉంటుంది చూడండి. 12:12. రోమా 12:12. నిరీక్షణ పట్టుదల కలిగి ఉండేది. పట్టుదల
ప్రార్థన ఏందో పట్టుదల. ఎందుకంటే ఒకసారి ఇన్స్టాల్ చేసి వదిలేయకూడదు. మనం సాధించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది ఎన్ని సంవత్సరాలైనా సరే. మనం పిల్లల కోసం చేస్తాం కదండి, పుట్టినప్పటి నుంచి పిల్లల కోసం చేయాలనండి. మనం ఎన్నేళ్ళు బ్రతుకుతామో అన్నేళ్ళు మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం చేయాల్సిందే. పట్టుదల వదలడానికి వీల్లేదు మన పర్సనల్ ప్రేయర్లో. తర్వాత రెండవది ఎఫ్ఎస్సి 6:18. ఎఫ్ఎస్సి 6:18. ఎఫ్ఎస్సి 6:18. విజ్ఞాపన చేయొచ్చు. నేను చేసేదా? ఎఫ్ఎస్సి 6:18. ఆత్మ వలన ప్రతి శ్రమలందరూ ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయొచ్చు. మెలకువగా ఉండి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకువగా ఉండి. విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి. ఎంత చక్కటి పూర్ణ విశ్వాసంతో విజ్ఞాపన చేయాలి, మెలకువగా కూడా ఉండాలి. అట్లాగే నెక్స్ట్ 1 తిమోతి 2:12 చూస్తే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని అన్నాడు. మన ప్రార్థనలో రాజుల కొరకు అధికారుల కోసం ప్రార్థించాలండి. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. వాళ్ళు మంచి మనసు కలిగి మనం పరిపాలించాలని మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. 1 తిమోతి 2:12. తర్వాత హెబ్రీ 5:7. హెబ్రీ 5:7 రోదనముతో కన్నీళ్లతో యేసయ్యకు ప్రార్థన చేయాలి. రోదనముతో కన్నీళ్లతో. సో మనకు రోదనం ఉండాలి, కన్నీళ్ళు కూడా ఉండాలండి. అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి కన్నీళ్లతో ప్రార్థించాలి మనం. అట్లాగే మలాకి 3:10 చూడండి. మలాకి 3:10. మలాకి 3:10. శోధించి చదివేదా నేను? మలాకి 3:10. నా మందిరంలో ఆహారమున్నట్లు ఒక దేవభాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకొనిరండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనం శోధించి అన్ని 1:10 ఆయన ఆలయంకి తీసుకొస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడట మన మీద. ఎంత గొప్ప ఇదండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, చాలా గొప్ప ఆశీర్వాదం. నేను ఎప్పుడు ఇదంటే నాకు చాలా ఇష్టం, ఈ వాక్యం అంటే. ఎందుకంటే నాకు తెలీదు, నాకు ఫస్ట్ జీతం 600 అండి. నా ఫస్ట్ జీతం 600. ఈ 600 అంటే నేను ఎంత ఇవ్వాలి? దేవుడికి 60 రూపాయలు ఇవ్వాలి. నాకు ఎందుకు 60 ఇవ్వడము ఇష్టం ఉండలేదన్నమాట. 60 రూపాయలు అంటే ఏదో చిల్లర ఇచ్చినట్లు అనిపించింది. ఎందుకు అనిపించింది నాకు అప్పుడు? ఈ వాక్యం తెలియదండి. ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. అబ్బా 60 ఇవ్వడం ఏంటి, 100 ఇస్తామని 100 ఇచ్చానండి. నా ఫస్ట్ జీతము 600, దేవునికి నేను ఇచ్చింది 100. నేను ఇప్పుడు రిటైర్ అయిపోయి 15 ఏళ్ళు అయింది. నా పెన్షను 6 ఫిగర్స్ పెన్షన్ ఇప్పుడు నాకు వస్తున్నదండి. లాస్ట్ నేను తీసుకున్న జీతము 90,000. 600 ఎక్కడ, 90,000 ఎక్కడండి? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నా జీతం కన్నా పెన్షన్ ఎక్కువ వస్తున్నదండి. నా లాస్ట్ జీతం కన్నా నాకు పెన్షన్ ఎక్కువ వస్తుంది. ఇది కాదా ఆశీర్వాదం? ఇది కాదా? తప్పనిసరిగా ఇదే ఆశీర్వాదం మనకు. తర్వాత కీర్తన 5:3 చూడండి. కీర్తన 5:3. కీర్తన 5:3. ప్రార్థన సిద్ధం చేస్తున్నాడటండి. వంట సిద్ధం చేస్తున్నట్టు ప్రార్థన సిద్ధం చేసి ఉదయకాలంలో యేసయ్య పాదముల దగ్గర పెడుతున్నారట. కీర్తనాకారుడు ఎంత ప్రార్థనాపరుడో చూడండి. దావీదు ప్రార్థనలు చాలా చక్కగా ఉంటాయండి, చాలా మనసును తాకుతూ ఉంటాయి. అట్లాగే రోమా 8:6 చూడండి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలట మనకు. ప్రార్థనలో 8:6లో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలని చెప్పాడనమాట. మరి లూకా 18:1 చూస్తే విసుగక ప్రార్థించాలన్నాడు. లూకా 18:1 ఒకసారి చూస్తారా? లూకా
18:1 విసుగక ప్రార్థన ఉంటుంది చూడండి. లూకా వారు 18:1 విసుగక ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఉపమానం. విసుగక ఒక వర్డ్, మళ్ళీ నిత్యము ఉన్నది. నిత్యము విసుగక ఉండాలా, మళ్ళీ నిత్యము ఉండాలి. అట్లాగే మనకు ఎక్కువగా పాత నిబంధనలో ఏది చెప్పారంటే 2వ దినవృత్తాంతంలో 7:14 అవి చూసారంటే తగ్గింపు హృదయం అంటాడు. ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, అతిశయపడద్దు అంటారు. సో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. సో ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకు బైబిల్లో ఉన్నదండి. మనం ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎలా చేస్తే ప్రార్థన దేవుడు వింటాడనేది కూడా ఉన్నది. అంతేకాకుండా ప్రార్థనలో రకాలు కూడా ఉన్నాయండి బైబిల్లో. నెక్స్ట్ హెడ్డింగ్ చూడండి, ప్రార్థనలో రకాలు. పద అనుకుంటాను, 10వ క్వశ్చన్. ప్రార్థనలో రకాలు ఏంటి? ఆ రకాలు ప్రార్థనలో అంటే భక్తులు చేశారు రకరకాల ప్రార్థన. ఈ ప్రార్థనలన్నింటి దేవుడు విన్నాడు. అందుకని దానికి ఏమని పేరు పెట్టుకున్నానంటే, నేను రకరకాల ప్రార్థనలోని రకాలు. ఒకటి ఆదికాండము 32:26. ఆదికాండము 32:26 చదువుతారా? యాకోబు. చూసారా ఎంత బాగున్నదో. అతడు టైర్డ్ అయిపోయి పడుకొని ఒక రాయి పడుకొని నిద్రపోతే నిచ్చెన మీద నుంచి దేవదూతలు దిగి వస్తున్నారు. తర్వాత ఆయనతో ఒక దేవదూతతో ఈయన పోరాడాడు. వదలమంటే వదలలేదు. నువ్వు ఆశీర్దిస్తే కానీ నేను వదలనంటే చివరికి నీ పేరుకి మీదట యాకోబు అనబడదు, ఇజ్రాయేల్ అనబడతారు అని చెప్పాను. పోరాడి చేసిన ప్రార్థన, చాలా చక్కటి ప్రార్థన ఇది. నేను ఊరిని మీకు రెఫరెన్స్లు ఇస్తాను, అన్ని చూడడానికి మనకి టైం లేదు. రెండవది ఏంటంటే ఆదికాండం 20:17 అబ్రహాం చేశాడండి ఈ ప్రార్థన. ఆదికాండము 20:17 అబ్రహాము తన భార్య సారాని చెల్లెలని చెప్తాడు అబీమెలెకుకు. ఈమె వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆమెను ఎవరు ముట్టలేదు, కానీ అబీమెలెకు ఇంట్లో జంతువుల గర్భము మనుషుల గర్భము మూసివేయబడిందండి. ఎందుకంటే ఈయన సారమ్మని ఇంట్లో పెట్టుకున్నాడు అబీమెలెకు రాజు. ఆ తర్వాత ఆయనకు కలలో దేవుడు కనిపించి చెప్తాడు, నువ్వు చేస్తున్న తప్పని చెప్తే ఆమెను పంపించేస్తాడు సారాని అబ్రహాం దగ్గరికి. పంపించినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడు ఎవరి కోసము? అబీమెలెకు కుటుంబం కోసం. వాళ్ళకి పిల్లల్ని వాళ్ళ గర్భాన్ని తెరిచి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వమని చెప్తాడు. అది ఇక్కడ ప్రార్థన 20:17. అప్పటి నుంచి అబీమెలెకు ఆశీర్వదింపబడతాడు, ఎందుకంటే అబ్రహాం ప్రార్థన వలన. తర్వాత మూడవది ఆదికాండం 25:21 ఇస్సాకు చేస్తాడు ఈ ప్రార్థన. ఆదికాండం 25:21 ఇస్సాకు చాలా కాలం పిల్లలు లేరండి. అసలు పెళ్లి చేసుకుందే 40 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకున్నాడు రిబ్కాని. పిల్లలు లేరు. పిల్లల కోసం ప్రార్థిస్తే ఇద్దరిని ఇస్తాడు, ఏశావుని యాకోబుని దేవుడు ఇస్తాడు. ఇది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. తర్వాత నాలుగవది యోబు 42:10. యోబు 42:10లో చేసిన ప్రార్థన ఏంటంటే క్షమించమని ప్రార్థన. ఎవరిని క్షమించమని ప్రార్థన చేస్తాడంటే ఫ్రెండ్స్ కూడా దేవుని తిడతారండి. నువ్వు ఇట్లా అయిపోయినా నువ్వు దేవుని తిట్టేసేయి, ఇంకా అన్నీ పోతాయి అని ఫ్రెండ్స్ దేవుడిని దూషిస్తారు. అందుకని ఇతడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ కోసం ప్రార్థిస్తాడు, క్షమించే ప్రార్థన. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. ఆ తర్వాత 2వ రాజులు 20:16. ఇది అందరికీ తెలుసు. హిజ్కియా నువ్వు చనిపోతున్నావు అని చెప్పి ప్రవక్త వచ్చి చెప్తే అతడు గోడ వైపు తిరిగి ప్రార్థించి తన ఆయుష్ని పొడిగించుకుంటాడు. 2వ రాజులు 20:16లో ఉంటుంది. ఆ తర్వాత యోనా 2:12 పశ్చాత్తాప ప్రార్థన అండి. దేవుడు చెప్పాడు పలానా చోటుకి వెళ్ళమంటే వెళ్ళలేదు, చేప మింగేస్తుంది. చేప కడుపులో పోయిన తర్వాత పశ్చాత్తాప ప్రార్థన చేశాడు యోనా. తర్వాత 7వది 1 దినవృత్తాంతములు 17:15 దావీదు తన్ను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థన. దావీదు ప్రతి యుద్ధానికి పోయినప్పుడు యెహోవా దేవుని కన్సల్ట్ చేయకుండా పోలేదండి. అందుకే విజయం ఎప్పుడు దావీదుకు వరించింది అనమాట. తర్వాత 8వది దావీదు 11:32 గొప్ప కార్యములు చేశాడు. దావీదు పట్ల గొప్ప కార్యం చేశావు కాబట్టి దావీదు దేవునిలో నమ్మకం ఉంచాడు అనమాట.
ఇది ప్రార్థన. గొప్ప కార్యములు చేస్తే మనకేంటంటే దేవునిలో నమ్మకం కుదురుతుంది. వి బిలీవ్ ఇన్ గాడ్. అది దావీదు చేశాడు 11:32లో. కీర్తన దావీదు సారీ కీర్తన కాదు, దానియేలు దావీదుది మొదటి దినవృత్తాంతంలో 17:15 తగ్గించుకొని ప్రార్థించాడు అనేది. 8వది దానియేలు 11:32 గొప్ప కార్యములు చేశాడు. దేవుని కార్యములు గొప్ప కార్యములండి. అంత్యకాలంలో జరిగేవన్నీ దానియేలు చెప్పాడు. బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. 77 సంవత్సరాలు అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలని చెప్పింది కూడా దానియేలేనండి. కానీ దానియేలు పోలేకపోయినాడు, ఎందుకంటే అప్పటికే ఆయన వయసు ఎక్కువైపోయింది, అంత దూరం నడవలేడు. దగ్గర 6 నెలలు పడుతుందంటానండి బబులోన్ నుంచి యెరూషలేముకి రావడానికి. నడక దారి, మంచి మంచి రోడ్లు అట్లాంటివి ఏమీ లేవు, అందుకని కష్టం అని చెప్పి పోలేదు. కానీ ప్రార్థనలో ఉండేవాడు. తర్వాత మత్తయి 15:27 ఇది చాలా గొప్ప ప్రార్థన. ఉమ్, 15:27 కనానీయురాలు, మీకు తెలుసు అనుకుంటా. కనానీయురాలు యేసయ్యతో వెనకబడుతుంది. నా బిడ్డకు బాలేదు, బాగు చెయ్యి ప్రభువా అంటే యేసయ్య ఆమె విశ్వాసాన్ని పరీక్షించాలని ఏం చెయ్యడు, మాట్లాడాడు. కనానీయురాలని తెలుసు, ఆమె నేను వచ్చింది ఇజ్రాయేలీల కోసం, కనానీయుల కోసం కాదని ఆయన ఉద్దేశం. కానీ వెంటపడుతుంది. తర్వాత మీకు తెలుసు ఆ స్టోరీ. రొట్టె ముక్కలు కింద పడిపోతే ఎలాగో కుక్కలు తీసుకుంటాయి కదా అంటే ఆమె అంటుంది, చిన్న ముక్కలు పడిపోతే కుక్క పిల్లలు తింటాయి కదా యేసయ్య అని అంటే, నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఆ నిమిషమే ఆమె కూతురు బాగైపోయింది. కనానీయురాలు ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. ఈ ప్రార్థనకి పేరు ఏం పని పెట్టారంటే తగ్గింపు ప్రార్థన అని పిలిచారు అనమాట. తర్వాత 10వది లూకా 18:13. లూకా 18:13 సుంకరి ప్రార్థన కూడా చాలా దీన మనసుతో చేశాడు, క్షమింపబడ్డాడండి. సుంకరి ప్రార్థన. తర్వాత నెక్స్ట్ రోమా 1:10 చక్కటి ప్రార్థన. పౌలు భక్తుడు చేశాడు. ఎడతెగక బ్రతిమిలాడి చేశాడు. మనకు పాత నిబంధనలో మోషే అంత చదువుకున్నవాడు ఎవరు లేరండి, అంత ఎడ్యుకేటెడ్. మీరు మోషే చరిత్ర, ఇజ్రాయేలీల చరిత్ర చదివితే మోషే ఏం చదువుకున్నాడో చెప్పారండి. దాంట్లో మోషే సైన్స్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, నక్షత్ర శాస్త్రము, హస్త సాముద్రికము, తర్వాత ఇది ఇంజనీరింగు, తర్వాత ఏంటి ఆకులు అలములతో వైద్యము, ప్రతి ఒక్కటి వచ్చంటండి మోషేకి. ఎందుకంటే ఆయన ఐగుప్తు రాజు కొడుకు కదా, అన్నీ చదివాడు. ఈవెన్ పిరమిడ్స్ మీరు చూసుంటారు. పిరమిడ్స్ డిజైనింగ్ కూడా ఆర్కిటెక్చర్ ఎవరంటే మోషే అంట. మోషే చేపించాడంట. అది అంతంతలా రాళ్ళని ఎట్లా చేయించాడో మనకు తెలియదు, కానీ మోషే ఆర్కిటెక్చర్ ఎంత చదువుకున్నాడో. అందుకనే దేవుడు అతన్ని పట్టుకొని 40 సంవత్సరాలు అడవిలో ఉన్నా కూడా ఆయనే తీసుకొచ్చి నాయకుడిని చేసి తీసుకొచ్చారు యెహోవా దేవుడు. అట్లాగూ కొత్త నిబంధన కాలంలో మనకు హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరంటే గమలీయేలు పాదముల దగ్గర చదువుకున్నానని నేను అంటాడు పౌలు. హైలీ ఎడ్యుకేటెడ్ అండి. గమలీయేలు పాదముల దగ్గర అంటే ఆ కాలంలో వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రులు అన్నమాట. గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు ప్లేటో, అరిస్టాటిల్, ఈ గమలీయేలు వీళ్ళు అనమాట. అందుకే పౌలు ఎంత చక్కగా చెప్పాడంటే ఎడతెగక బ్రతిమిలాడి ప్రార్థించాలి. లాస్ట్ క్వశ్చన్ నంబర్ ఎంతో చెప్పగలరా? ప్రశ్న నంబర్ 10 11. ప్రార్థనలో ఆటంకములు. ఇది లాస్ట్, ఇంకా ముగిస్తాను. ప్రార్థనలో ఆటంకములు. మొట్టమొదటిది యాకోబు 1:6. చదువుతారా త్వరగా? ఇంకోరు ఎవరైనా యెషయా తీయండి 1:15. అయితే అతడు ఏ మార్పును విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేతబడి ఎగిరిపడే సముద్రపు చూసారా? ఏ మాత్రం సందేహించకూడదు. మనం చిన్న చిట్టకిడంత సందేహం కూడా ఉండకూడదండి. పూర్ణ విశ్వాసముతో
మనం దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా మనకు జరుగుతాయి. ఇది చూడండి, యెషయా 1:15. మీరు మీ చేతి చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేస్తాను చూడండి, చూసారా? చేతులు చాపునప్పుడు కన్నులు కప్పుకుంటాడంట యేసయ్య. చేతులు చాపి నువ్వు ప్రార్థించినా కన్నులు కప్పుకుంటాడంటే కనిపించకుండా. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ప్రార్థన విషయంలో. ఏదో ప్రార్థన చేస్తున్నామని చేయడానికి వీల్లేదు. అట్లాగే కీర్తన 66:18 చూడండి. కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మధ్య ఎట్లాంటి పాపంని కూడా మీరు మనసులో పెట్టుకోకూడదు. మీరు ఎట్లాంటి పాపాన్నైనా మీ వాళ్ళు కాబట్టి, నా వాళ్ళు కాబట్టి వాళ్ళ పాపాన్ని నేను కప్పిపుచ్చుతాను అన్నామనుకో, నీ ప్రార్థన దేవుడు వినడు. ఆటంకాలండి ఇవన్నీ. ఎంత సీరియస్ ఆటంకాలో చూడండి. నాకు భయం వేస్తుంది ఇవన్నీ చదివితే. నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తే నేను నీ మనవి వినను. నువ్వు చేతులెత్తి ప్రార్థించినా నేను కళ్ళు కప్పుకుంటాను. ఎంత చక్కటి ప్రార్థన చూడండి. తర్వాత లాస్ట్ ఇదే మార్కు 11:25. మార్కు 11:25. క్షమించే గుణం ఉండాలని. మీకు మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నదా? మీరు విలువబడి ప్రార్థన చేయుటకు వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న తండ్రియు మీ పాపములు క్షమించును. మనం వాళ్ళని క్షమిస్తే మనల్ని దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే నీకు దేవుడు క్షమించడండి. నువ్వు ఎంత ప్రార్థన గంటలు గంటలు చేసినా లాభము లేదు. సో ఎవరైనా సరే నీకు కీడు చేస్తే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి, ప్రార్థించి తీరాలి. ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకే ఈ చిన్నవే కానీ చాలా ఈజీగా చెప్పుకున్నాం, కానీ ఇందులో చాలా అర్థం ఉన్నదండి. 4 ఆటంకాలు. యాకోబు 1:6, యెషయా 1:15, కీర్తన 66:18, తర్వాత మార్కు 11:20. ఇవి ఆటంకాలు. సో ఇన్ని ప్రశ్నలు రాసుకొని దాని జవాబులు చూసుకొని మీకు చెప్పాను, మీ ఎదుట పెట్టాను. మీకు ప్రార్థన రాదని ఇవన్నీ తెలియదని కాదు, కానీ సిస్టమేటిక్గా పెడితే మీరు చక్కగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ ముందు పెట్టాను. సో మనం ప్రార్థన ఈజీగా తీసుకోవడానికి లేదు. ప్రార్థన చేయడం చాలా కష్టము. తర్వాత జ్ఞాపక శక్తిని ఇవ్వమని అడగాల. నాకైతే జ్ఞాపక శక్తి పోతూ ఉంటుందండి. అంటే ఎన్నో ప్రార్థన చేయాలనుకుంటాను, కానీ తీరా ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తురావు. సాతాను నాకు మతిమరుపు ఇచ్చేసింది, గుర్తురావు, నేను చేయలేను అన్నమాట. సో మనం దేవుణ్ణి జ్ఞానము జ్ఞాపక శక్తిని ఇవ్వమని అడగాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అడగాలి, మనం వేరే వాళ్ళని క్షమించాలి. ప్రతి ఒక్క విషయం కూలంకషంగా మనం ఇక్కడ చూసామండి బైబిల్ ద్వారా. ఎన్ని చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు మనకు చూపించాడు. సో మన ప్రార్థనలో సారం కలిగి, ఉప్పు వేసి సారం కలిగిన ప్రార్థన మనం కలిగి ఉండాలి. అలా ఉండాలి, ఇతరులను క్షమించాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. పాపాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. పాపాన్ని అలక్ష్యం చేస్తే నీ ప్రార్థన, నీ మనవి దేవుడు వినడు. సో ఇవన్నీ మనం గుర్తుంచుకొని ముందు కాలంలో ప్రార్థనకి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి లోతైన ప్రార్థన ఆత్మతో సత్యంతో చేసి దేవుని దగ్గర నుంచి మెండైన దీవెనలు పొందుకోవడానికి ఆయన కృప, ఆయన దీవెన మన మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ 10 అయింది. కేజియా లేదమ్మా.